ప్రపంచానికి రోగాల్ని అంటించినటువంటి కరోనాని అంటించి 2 ఏళ్ల పాటు ప్రపంచాన్ని దరిద్రం చేసినటువంటి చైనాకి ఇప్పుడు నిఫా వైరస్ భయం పట్టుకుంది. ముందు జాగ్రత్త చర్యగా భారత్తో సహా వైరస్ ప్రభావిత ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికుల్ని విమానాశ్రయాలు స్క్రీనింగ్ ప్రక్రియ ప్రారంభించారు. తద్వారా భారత్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఓ రకంగా భారత్ మీద కుట్ర చేస్తోంది. ఎందుకంటే ఈ నిఫా వైరస్ మన దగ్గర కేరళలో బయటపడినటువంటి నేపథ్యంలో అది ప్రాణాంతకం అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేస్తూ విమానాశ్రయాలు స్క్రీనింగ్ ప్రక్రియ ప్రారంభించింది. చైనా అధికారులు స్వాబ్ పరీక్షలు నిర్వహిస్తున్నారని బీజింగ్ చేరుకున్న భారతీయులు తాజాగా చెప్పుకొచ్చారు. ఇటీవల ఇప్పటిదాకా అయితే తమ దేశంలో నిఫా కేసులు నమోదు కాలేదని చైనా వ్యాధి నియంత్రణ నిర్మూలన కేంద్రం చెబుతోంది. భారత్లోని పశ్చిమ బెంగాల్ ప్రస్తుతం ఈ వైరస్ ఉందని, అయితే ఆ రాష్ట్రంతో చైనాకి సరిహద్దు లేదని గుర్తు చేసింది. భారత్లో నిఫా వైరస్ వ్యాప్తితో చైనా మీద ప్రభావం తక్కువేనని చెప్పుకొచ్చింది. అయితే విదేశాల నుంచి వచ్చే వాళ్ళతో ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు కొట్టిపారేలేమని, ఈ నేపథ్యంలో నివారణ చర్యలకు బలోపేతం చేయడమే ఇది అన్నట్టు. ఇది కావాలని చెప్పి ఇండియా మీద చేస్తున్న కుట్ర. తద్వారా వాళ్ళకు వచ్చిన అంటే ఒక ప్రపంచంలోనే 2వ అతిపెద్దదైనటువంటి దేశం అట్ట చేస్తే మిగతా దేశాలు కూడా అదే పాయింట్లోకి వస్తాయి కదా.